బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఇవాళ ఉదయం 11:15 బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బడ్జెట్ మొత్తం 3.38 లక్షల కోట్ల నుంచి 3.48 లక్షల కోట్ల వరకు బడ్జెట్ ఉండవచ్చని తెలుస్తుంది. గత బడ్జెట్తో పోల్చితే 5 నుంచి 10% పెరగబోతుంది. ఈసారి బడ్జెట్లో సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా సమాచారం. ఇక ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొత్త పథకాలు కూడా ఈ బడ్జెట్లో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ బడ్జెట్లో సంక్షేమ పథకాలకు కూడా ప్రత్యేక నిధులు కేటాయించామన్నారు. ఇక సూపర్ 6 పథకాలకే ఏడాదికి 33,000 కోట్ల ఖర్చు చేయనుంది ప్రభుత్వం. దీపం 2.0తో పాటు శ్రీశక్తి, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా, మిగతా సంక్షేమ పథకాలకు భారీగా నిధులు మంజూరు చేయబోతున్నారు. అటు పారిశ్రామిక రంగాన్ని రాష్ట్రంలో ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో నూతన రోడ్ల అభివృద్ధిపై కూడా బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. కొత్త రోడ్ల నిర్మాణం, పాత హౌస్లను రోడ్లకు నిధులు ఇవ్వబోతున్నారని సమాచారం. ఇక హార్టికల్చర్, లాజిస్టిక్స్ సెక్టార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఉండబోతున్నాయి. అటు జలజీవన్ మిషన్ పథకానికి కూడా ప్రత్యేక నిధులు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి సమానంగా ఉండేలా బడ్జెట్లో కేటాయింపులు జరిపినట్టుగా సమాచారం. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఈసారి బడ్జెట్లో అత్యధిక కేటాయింపులు ఉంటాయని సమాచారం. అలాగే పోలవరం, అమరావతికి భారీగా నిధులు సమకూర్చబోతున్నారు. ఇక రాయలసీమ, ఉత్తరాంధ్రలోని అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు పెద్ద మొత్తంలో ఉండబోతున్నాయి. అలాగే అప్పులు, వాటి వడ్డీలకు ఏడాదికి 60,000 కోట్ల చెల్లింపులు చేయనున్నారు. బడ్జెట్ కసరత్తుపై సీఎం చంద్రబాబు ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో చర్చలు జరిపారు. అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అన్ని శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదన ఆధారంగా బడ్జెట్ను రూపొందించారు. సంక్షేమ పథకాలే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీంతో బడ్జెట్లో అభివృద్ధి పనులకు భారీగా నిధులు ఉండబోతున్నాయని సమాచారం. ఇక వ్యయ ప్రాధాన్యత రంగాలకు భారీగా నిధులు కేటాయించబోతుంది ప్రభుత్వం. ఇవాళ మధ్యాహ్నం 12:50 వ్యవసాయ ప్రత్యేక పద్దును అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. శాసన మండలిలో వార్షిక బడ్జెట్ను హోంమంత్రి వంగల్పూడి అనిత ప్రవేశపెట్టబోతున్నారు. శాసన మండలిలో వ్యవసాయ అనుబంధ రంగాలపై అనగాని సత్యప్రసాద్ బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ కు ముందే అంటే ఇవాళ ఉదయం 10:30 ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సీఎం ఛాంబర్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఏపీ బడ్జెట్ 2026-27కు ఆమోద ముద్ర వేయనుంది మంత్రివర్గం. ఆ తర్వాత ఉదయం 11:10 ఏపీ అసెంబ్లీ ప్రారంభం కాబోతుండగా 11:15 ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టాక ఉభయ సభలు వాయిదా పడబోతున్నాయి.